ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ప్రభు మనందరినీ కాచి కాపాడుతూ ఆయన రెక్కల కింద మనని భద్రపరుస్తున్నాడు. ఈ ఉదయంకాల సమయమందున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. దేవుని స్తోత్రం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటను యెహోషువతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్భయం కలిగి ధైర్యంగా నుండుము. అదే మాట ఈ ఉదయంకాల సమయమందున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీతో కూడా అంటున్నాడు, దేనికి భయపడుతున్నావు, దేనికి దిగులు పడుతున్నావు, ఏ శ్రమను చూసి టెన్షన్ పడుతున్నావు, జడియకు, భయపడుకుము, దిగులు పడకుమో అంటున్నాడు దేవుడు. నువ్వెందుకు జడిస్తున్నావు, అని ఎందుకు ఆలోచనతో వణుకుతూ ఉన్నావు, ఏమి కాదంటున్నాడు. ఎందుకో తెలుసా, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళుతున్న ప్రతి నిమిషం కూడా ప్రభు మనని ఆయన అరచేతులలో దాచిపెట్టుకొని ఆయన రెక్కలు మనకు కావలిగా కప్పుతూ నడిపిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రోజు వెళుతున్న ప్రతి స్థలాలలో దేవునికి తోడుగా నడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు శ్రమల గుండా, బంధకముల గుండా, భయంకరమైన బాధల నుండి వెళుతున్నావా? నీ ప్రయాణం అలా సాగుతుందా? ఈ శ్రమంతా కూడా అనుభవిస్తూ నీ ప్రయాణం ముందుకు వెళ్తున్నదేమో. అయితే ప్రభు అంటున్నాడు, నీవు నడుస్తున్న మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ దేవుడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన నీతో ఉన్నానంటున్నాడు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. మరి మాట్లాడుతున్న ఈ దేవుని వాక్యం బలమైనది, శక్తి గలది. ఈ వాక్కు అద్భుతమైనది. ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా? నువ్వు నిజంగా భయపడుతుంటే ఈరోజు దేనికోసం భయపడుతున్నావు? అనారోగ్యము కొరకు వచ్చిన అనారోగ్యాన్ని చూసి ఆ ఉన్న అనారోగ్యం కొరకు బాధపడుతూ వేదన పడుతున్నావేమో. నీ లైఫ్ అంతా శ్రమలతో, వేదనలతో, నిందలతో, బంధకాలతో, భయముతో ఎటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం అవుతూ నడుస్తున్నావేమో. ప్రతిరోజు నేను నీ దేవుడనైన యెహోవానైన నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు తోడుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటారు చాలామంది. నిజంగా దేవుడు నాకు తోడున్నాడా? అసలు దేవుడు నా బాధ చూస్తున్నాడా? నా కన్నీరు చూస్తున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా అని మనుషులు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే దేవుడు తోడున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా నువ్వు అందరం సురక్షితంగా ఉన్నాము. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము ఎన్ని బంధకాలు ఉన్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా, శత్రువు ఎంతగా మన మీద విషపు చూపు చూస్తున్నా ఇంకా క్షేమముగా ఉన్నామంటే యెహోవా అయిన దేవుడు, మన బలమైన దేవుడు, శక్తిగల దేవుడు, సజీవుడైన యేసయ్య మనకు తోడున్నాడు. కాబట్టే ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా నాకు దేవుడు తోడున్నాడా అని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి నువ్వు వెళుతున్న ఈ భయంకరమైన శ్రమలు, నువ్వు వెళ్తున్న ఈ ప్రయాణంలో, ఆ శ్రమల ప్రయాణంలో నువ్వు వెళ్తున్నప్పుడు మరి నువ్వు ఎందుకు సురక్షితంగా ఉన్నావు? ఎందుకు ఇంత బంధకం ఉన్నా కూడా నీ చుట్టూ ఇంకా నువ్వు సేఫ్గా ఉన్నావు? అంత భయంకరమైన శత్రువు దాడిలో కూడా నువ్వెందుకు తప్పించుకొని వచ్చినావు అంటే మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నేను నడిపిస్తున్నాడు. ఈ శ్రమలు ఇవన్నీ తట్టుకోవడం మనుష్యులకు అసలు సాధ్యం కాదు. దేవుడు మనకు తోడున్నాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలైనా ఇంకా ఈ బంధకముల నుంచి బయటపడుతూ వస్తున్నాము. ఏదో ఒక దినమున సడన్గా దేవుడు కార్యం మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎన్నడూ కూడా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. ఆయన ఎల్లకాలం మనకు తోడుండి ఆయన రెక్కలతో మనని కప్పుతూ ఆయన దూతలను ఆజ్ఞ ఇచ్చి మనకు కావలిగా ఉంచుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆయనకు ఎంతో మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు జరిగిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా మనందరినీ నిలబెడతా ఉంటాడు.
ఎందుకు భయపడవలసిన అవసరం లేదు. ఇంత బలంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంత అద్భుతంగా దేవుని వాక్యం నీతో సూటిగా ఈ ఉదయంకాల సమయమందున మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది నువ్వు రిసీవ్ చేసుకొని నీ ఆత్మ భద్రంగా ఉంటే, నీ హృదయం మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ఉంటే ఈ వాక్యము నీ జీవితంలో ఫలించబోతుంది. దేవుడు నిన్ను భయపడకు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు వెళ్ళు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. తోడుగా ఉన్నాడు ప్రభు. భయపడకు ప్రియ దేవుని బిడ్డ. ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో బలమైన ఆశీర్వాదాన్ని విడుదల చేసి నిన్ను దీవించి బ్లెస్ చేసి మనందరి మీద ఆయన కనికరము నిండారులుగా కుమ్మరించుదును గాక. ఆమేన్. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో ఎంతమంది వేదన పడుతున్నారు, రోదన పడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ బంధకములను తెంచివేయండి. యెహోషువతో మీరు మాట్లాడిన ప్రతి మాట బిడ్డలతోనూ కూడా మీరు ఈ ఉదయంకాల సమయమందున మాట్లాడినారు. ఆ మాటలను నెరవేర్చి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.